బాబు ఆపావు? మేడం నేను ఆపలేదు మేడం, అదిగో ఆయన ఆపాడు. ఏంటి, ఎందుకు వచ్చారు? నిన్ను ఆపడానికి రాలేదు మధు, ఆపకపోతే ఘోరం జరిగిపోతుందని చెప్పడానికి వచ్చాను. ఘోరమా? ఏంటది? మన బిడ్డ ఎక్కడుందో తెలుసా? మన బిడ్డ? దాని గురించి మీకు తెలుసా? ఇంతకు ముందే తెలిసింది. అంటే అన్నయ్య వాళ్ళకి దొరికిపోయాడా? అది నా బిడ్డని మీకెలా తెలుసు? నీ బిడ్డ కాదు మధు, మన బిడ్డ. ఎంత కాదనుకున్నా దాని ఒంట్లో ప్రవహించేది నా రక్తమేగా. సోది వినే ఓపిక నాకు లేదండి. ఇంతకీ నా బిడ్డ గురించి ఏం తెలుసు మీకు? మా అమ్మ దగ్గర చిక్కుందని, మనం ఇప్పుడు వెళ్ళకపోతే మన బిడ్డకి ప్రమాదం అని. ఓహో, నన్ను మీ అమ్మ దగ్గరికి తీసుకెళ్లడానికి, ఆ కిల్లర్ గాడితో చంపించడానికి ఇదో కొట్ట నాటకమా? అయ్యో, నేను చెప్పేది నిజం మధు. మా అమ్మ రాక్షసి. డబ్బు కోసం మన బిడ్డను ఎత్తుకెళ్ళిపోయింది. నీకు తెలియకుండా దాయడం కోసం పాపను వెతుకుతున్నట్టుగా బిల్డప్ ఇస్తోంది. నీకు నిజం చెప్పనా? పుట్టిన దగ్గర నుంచి పాప అమ్మ దగ్గరే ఉంది, తనే పెంచుతోంది. మీరు మారారేమో, కొంచెమైనా మార్పు వచ్చిందని అనవసరంగా ఆలోచించాను. కానీ మీరెప్పటికీ మారని ఇప్పుడు అర్థమైందండి. నన్ను ఆపడానికి మీరు చేసిన ప్రయత్నం ఫెయిల్ అయిందని వెళ్ళి మీ అమ్మతో చెప్పండి. ముందు ఆటోకి అడ్డు తప్పుకోండి. అయ్యో మధు, నీకెలా చెప్పాలో అర్థం కావట్లేదు. చూడు మధు, నన్ను నమ్మకపోయినా పర్లేదు, నాతో నువ్వు ఉండకపోయినా పర్లేదు, కనీసం మన బిడ్డ కోసమైనా నువ్వు అమ్మ దగ్గర రా. నీకే ప్రమాదం జరగకుండా నేను చూసుకుంటాను. నా మాట నమ్మదు. ఒక పక్క నీ తల్లి నీ పెళ్ళాన్ని చంపడానికి కిల్లర్ని తీసుకొని తిరుగుతుంటే వెళ్ళి ఆవిడికి బుద్ధి చెప్పాల్సింది పోయి ఆవిడతో చేతులు కలిపి నన్ను చంపడానికి వస్తారా? మీతో మాట్లాడడానికి అసహ్యంగా ఉంది. బండి అడ్డం తీయండి. బండిని గుద్ది పారేసి. బండి తీస్తా ఉండు, బండి తీస్తా ఉండు. మధు, పోనీ బాబు, నా మాట విను. మధు, అది కాదు, ఒక్క నిమిషం. మధు, నా మాట. చచ్చా, పాపందని చెప్పిన ఆగలేదే, ఎలా ఆపాలి? రేయ్, ఏంటి ఆపకుండా అలా పంపించేశావు? పాపందని చెప్పిన ఆపలేదమ్మా. నువ్వేమైనా గాంధీ మహాత్ముడువా? నేనేమైనా మదర్ తెరిసానా? మన మాటలు నమ్మడానికి అది ఆపదని నాకు ముందే తెలుసురా. అమ్మా, దాన్ని ఎలాగోలా ఆపుతానమ్మా. ఏంటి మనసుమోనా? రేయ్, అది ఎక్కడికి వెళ్ళిందో చెప్పు, మేమే వెళ్ళి గుద్దేస్తాం. అక్కర్లేదమ్మా, నేను ఆపుతాను. నా మాట నమ్ము, నేను ఆపుతానుగా. రేయ్, నాకు నమ్మకం లేదురా. రేయ్, అవునరా, జరుగుతున్నదంతా చూస్తుంటే నువ్వే దాన్ని తప్పిస్తున్నావేమో నా అనుమానం నాకు వస్తోందిరా. అంటే అమ్మా, నన్ను నువ్వు అనుమానిస్తున్నావా? పరిస్థితులను అనుమానిస్తున్నాన్రా. ఎంతైనా అది నీ పెళ్ళాం, పైగా ఇద్దరికి ఒక కూతురు కూడా ఉంది. కాపాడుకుంటే నేను చచ్చాక అందరూ కలిసి హ్యాపీగా ఉండొచ్చని స్కెచ్ వేసావేమో. అమ్మా, ఎంత మాట అన్నావమ్మా. అంటే నేను ఎంతసేపు కష్టపడినంత. సామ్, నెక్స్ట్ వీక్ నీ బర్త్డే అండ్ నీ బర్త్డే రోజు ఎవ్రీడే నీకు కరెక్ట్ గా 12 గంటలకి ఓ సర్ప్రైజ్ ఇవ్వాలని అనుకుంటున్నాడు. టైం 12 o'clock అయింది అంటే ఖచ్చితంగా సర్ప్రైజ్ అయి ఉంటుంది.
ఇట్స్ సచ్ ఎ బ్యూటిఫుల్ సర్ప్రైజ్ సూర్య. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సూర్య. సూర్య నిజం చెప్తావా? ఏమైంది సామాన్య? ఎందుకలా అరిచావు? పిచ్చి పీక్స్కెళ్ళి అరుస్తుంది పిన్ని. బా నువ్వుండ్రా. సూర్య మళ్ళీ ఏమైందిరా? పిన్ని ఏం లేదు, నువ్వు వెళ్ళి పడుకో. ఆంటీ, సమంత చేతిలో ఉన్న టెడ్డీ బేర్ తన బర్త్డే గిఫ్ట్ గా సూర్య ఇచ్చాడు. అవునా? ఇదే కాదు ఆంటీ, 7 days 7 గిఫ్ట్స్ ఇస్తాడంట. ఇది సెకండ్ గిఫ్ట్. అవునా? అవునా ఏంటి అవునా? అయినా సూర్య సమంతకి గిఫ్ట్స్ ఇవ్వడం ఏంటంటీ? అవునరా సూర్య, ఏంటిది? ఇలాంటి బహుమతులు ఏవైనా ఇస్తే సామాన్యకి ఇవ్వాలి కానీ శామ్కి ఇవ్వడం ఏంటి? అమ్మా, ఇది నేనిచ్చింది కాదు. కాదా? అయితే మంచిదే. ఆంటీ, తను అబద్ధం చెప్తున్నాడు. ఇది తనిచ్చిందే. లేదమ్మా, నాకెలాంటి సంబంధం లేదు. వాడికి సంబంధం లేదంటున్నాడు కదమ్మా. ప్రూవ్ చేస్తాను ఆంటీ. విన్నారు కదా ఆంటీ? విన్నానమ్మా. ఇంత ఎఫెక్షన్ గా సమంతకి ఎవరు చెప్తారు? సూర్యనే కదా. చెప్పండి ఆంటీ. అలా కాదు, అవునో కాదు అడగండి. అవునవును, ఇప్పుడు అడగండి. ఏరా సూర్య, ఏంటిది? అమ్మా, ఈ బొమ్మలో నుంచి వస్తున్న గొంతు నాదా? కాదనుకుంటాన్రా. పోనీ నా పేరేమైనా చెప్పిందా చివరన? అబే లేదే. అలాంటప్పుడు అది నేను ఇచ్చానంటే ఎలా నమ్ముతున్నావమ్మా? నమ్మన్రా. ఆంటీ, అర్ధరాత్రి మధ్యలో దొరవన్నట్టు అబ్బాబ్బాబ్బా ఏంటి అరుపులు కేకలు? అమ్మ శాము, ఏం జరిగింది? పెద్దత్త, నా బర్త్డేకి ఇది గిఫ్ట్ గా వచ్చింది. బాగుంది కదూ? అబ్బో చాలా బాగుందమ్మా. ఎవరిచ్చారు? ఇంకెవరు? ఈ సూర్యనే ఇచ్చాడు. నేను కాదని చెప్తుంటే నీకు అర్థం కాదా? మరి ఎవరికి అవసరం ఉంది? అదేంటి, చంద్ర కూడా ఇచ్చుండొచ్చు కదా. ఏరా చంద్ర, నువ్వే కదా ఇచ్చావు? నాకు తెలుసులేరా, నువ్వే అయ్యుంటావు. శామ్ అంటే నీకు ప్రత్యేకమైన అభిమానం కదూ? నేను కాదమ్మా. కాదా? నువ్వే పంపించానని చెప్పుంటే సంతోషించేదాన్ని కదరా, చవట సన్నాసి.